ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడనే వెయిట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ అయిపోయింది. 7th 10th ఎనీ డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా, ఈవెన్ మీరు తెలంగాణ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈ జాబ్స్కి మళ్ళీ నోటిఫికేషన్ 2 years వరకు రాకపోవచ్చు. ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి వీడియోని కంపల్సరీగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ కూడా ఇక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఒక కోర్టు జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫుల్ కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. యాక్చువల్గా 999 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ మీకు కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. ఇక హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి March 30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 19th April వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అప్లై చేయడానికి https://apHC.gov.in త్రూగా మనము అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లై గురించి మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, సింపుల్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్ ద్వారా అంటే ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ ద్వారా టోటల్గా 300 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టోటల్గా 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సెక్షన్ ఆఫీసర్స్ 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్స్ 7, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపీస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 50, స్టెనోగ్రాఫర్స్ 1, ఆఫీస్ సబార్డినేట్స్ వచ్చేసి 20. వీటికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత పే స్కేల్స్ ఉంటాయి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అనమాట. ఇది మనకి సాలరీ కాదు, ఇంకా మనకి ఇది బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్యాస్ట్ వరకు అయితే డివైడ్ చేస్తారు. ఓసీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అండ్ ఈడబ్ల్యూఎస్ మనకి బీసీ కేటగిరీకి సంబంధించి సబ్ క్యాస్ట్ల వరకు ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఎస్సీ గ్రూప్కి సంబంధించి, అలాగే ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి, అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మెయిన్ ముఖ్యంగా మనకి ప్రతి పోస్ట్కి కూడా ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకొని పోటీ పడచ్చు అనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2026 కల్లా మీకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ క్యాండిడేట్స్ ఓసీ అభ్యర్థులు అయితే 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 52 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మినిమం మీరు 7th class పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు 10th పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీరు ఒకవేళ ఇంటర్ చదివితే ఇంటర్ వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు, ఇంటర్ ఫెయిల్ అయితే మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. స్టెనోగ్రాఫర్స్ పోస్టులకు వచ్చేసి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ చేసిండి, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఇంగ్లీష్లో 80 words per minute, దాంతోపాటు టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో 45 words per minuteకి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కూడా మీరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మెయిన్గా ఒక సబ్జెక్ట్స్గా డిగ్రీ చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో 45 WPMకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఉద్యోగాలకు వచ్చేసి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ చేసిండి, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్కి సంబంధించి 45 words per minute హయ్యర్ గ్రేడ్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అసిస్టెంట్ లేదా ఎగ్జామినర్ ఈ యొక్క 2 రకాల పోస్టులకి మాత్రం నార్మల్గా మీరు ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది.
ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు సచ్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు నార్మల్గా మీరు ఏ డిగ్రీ ఉన్నా కూడా ఈ అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులకు అంటే బీటెక్ వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులకి మీకు ఎటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో నార్మల్గా మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుంటే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్స్ పోస్టులకు వచ్చేసి ఏంటంటే ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ చేసుంటే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీయన్ గ్రేడ్ 2కి సంబంధించి మాత్రం మీరు ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ చేసుండి BLISCకి సంబంధించి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ లైబ్రరీయన్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్. దాంతోపాటు మీకు ఈ యొక్క లైబ్రరీకి సంబంధించి మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. సో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కూడా మనకి ఏంటంటే టైప్ రైటింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే అడిగారు. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఇంకా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల ఉద్యోగాలకు కూడా మనకి ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. అయితే ఆఫీస్ సబార్డినేట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులకి మాత్రం ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్కి అయితే డిగ్రీ స్టాండర్డ్లో జీకే నుంచి 20, మెంటల్ ఎబిలిటీ నుంచి 10, లా విభాగంకి సంబంధించి 50 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. అండ్ మిగతా పోస్టులకి ఆఫీస్ సబార్డినేట్కి అయితే 10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తాయి. జీకేలో 50 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. మిగతా పోస్టులన్నింటికి కూడా జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో 90 minutes అంటే 1.5 hour పాటు కూడా ఎగ్జామినేషన్ పెడతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదనమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి డైరెక్ట్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ పరిగణలోకి తీసుకొని సెలెక్షన్ చేస్తారు. కానీ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి టెక్నికల్ పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఇలాంటి ఏదైతే టైపిస్ట్ ఇలాంటి పోస్టులకి మాత్రం మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. సో స్కిల్ టెస్ట్ మనకి మెయిన్గా ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేస్తారు. ఏదైతే మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడతారో అది మనకి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఇక్కడ జాబ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్లో సిలబస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో జీకేలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో, అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో పోస్టుల వారికి అయితే ఇచ్చారు. అన్ని టాపిక్స్ అని మీరు మన యాప్లో అయితే కవర్ చేసాము సిలబస్ అంతా కూడా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అనేది మీరంతా కూడా కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు 800, మిగతా వాళ్ళందరూ కూడా 400 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. March 30 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అలాగే మన ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు హైకోర్టుకి సంబంధించి ఫుల్ కోర్స్ అయితే ఉంది కాబట్టి సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఆ ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి సో వెంటనే యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.